guys, welcome back to our YouTube channel. So ivala inta beautiful ga ready అయిపోయి బయటికి అయితే వెళ్తున్నాను. హరినికి బర్త్డే కి సంబంధించి కొంచెం షాపింగ్ చేద్దాం అండ్ ఆల్సో అతే బర్త్డే కూడా ఉంది 27th కి. సో ఏదైనా తీసుకుందాము అత్తయ్య కూడా అని చెప్పేసి అంటే ఒక స్టోర్ హైదరాబాద్లో కొత్తగా వచ్చింది భామా ఎంపోరియం అని చెప్పి మీ అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ విజయవాడలో షాపింగ్ చేసినప్పుడు చాలా స్టఫ్ కొనుక్కున్నాను. అంటే పెద్ద కంటేవి కూడా చిన్న 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 చిన్నవి అలా చాలా కొన్నాను. సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్గా ఓపెన్ అయింది అని అంటే నేను కూడా కొన్ని యూట్యూబ్వి చూసి స్టోర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సరే వాళ్ళ టైం ఉంది, టైం తీసుకొని వెళ్దామని చెప్పి నేను అత్తయ్య హరిని వెళ్తున్నాం అనమాట. సో హరినికి ఏం కొంటాను, అత్తయ్యకి ఏం గిఫ్ట్ తీసుకుంటాను అని చెప్పి మీరైతే ఇప్పుడు ఈ వ్లాగ్లో చూసేయచ్చు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, వచ్చేయండి, లెట్స్ గో. ఫైనల్లీ మేము వచ్చేసాము భామా ఎంపోరియం స్టోర్కి. సో ఇది ఇప్పుడు మనకి హైదరాబాద్లో పెట్టేశారు. ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే మనకి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే బిల్డింగ్ అవుట్ సైడ్ నుంచి బయటే అంత బాగుందంటే లోపలైతే ఇంకా అదిరిపోతాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీతో చెప్పాను, మేము విజయవాడ వెళ్ళినప్పుడు కలెక్షన్స్ చూసి నేను చాలా అనుకున్నాను లైక్ హైదరాబాద్లో పెట్టేస్తే మనం రెగ్యులర్గా వెళ్ళొచ్చు కదా, కావాల్సినవన్నీ తీసుకోవచ్చు కదా అని చెప్పి. ఇప్పుడు అయితే మొత్తం నా జ్యువెలరీ షాపింగ్ అనమాట. నా బర్త్డే ఉంది. ఏంటి మీ బర్త్డేస్ కి? నా బర్త్డే కి ఉమెన్స్ డే కూడా ఉంది, నీ బర్త్డే రోజు ఉమెన్స్ డే కూడా ఉంది. అండ్ ఐ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్, లైక్ ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి దొరుకుతాయి. ఇప్పుడు మీరే చూడొచ్చు, ఫ్రేమ్ లో మేము మూడు జనరేషన్స్ ఉన్నాం. తర్వాత ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ వీడియో చూసి వాళ్ళు వస్తారనమాట. తర్వాత నన్ను కూడా తిడతారు, మీరే వెళ్ళిపోయారు మాకు చెప్పకుండాని. బట్ మేము వీడియో చేస్తే వాళ్ళు చూసి నెక్స్ట్ మీలాగా చాలా మంది రావచ్చు. వీళ్ళు ఇలాంటివి పెట్టేశారు ఇక్కడ. ఇంక ఈ పిల్ల ఏమొస్తుంది నాతో జ్యువెలరీ షాపింగ్ కి? ఈ బ్యాగ్ లేదంటది, ఈ నియాన్ స్టిక్కర్స్. నీకేమేం కావాలో సెలెక్ట్ చేసుకున్నానా? అండ్ ఇప్పుడు ఏం చెప్తుందంటే నీ దగ్గర అన్ని ఉన్నాయి కదా అని నేను పొరపాటున చెప్పాను అనుకోండి. ఈ నియాన్ స్టిక్కర్ ఉందా, ఈ బ్యాగ్స్ ఉందా, ఇవి ఉన్నాయా అని అంటది. స్టఫ్ కదా, యూనిక్. ఇవన్నీ నేను అక్కడ చూడలేదు, ఇక్కడ ఇంకా అప్గ్రేడ్ చేసినట్టున్నారు. షాప్ కూడా చాలా స్పేషియస్, చాలా బాగుంది అసలు. ఇవన్నీ కూడా వావ్, ఇవి రబ్బర్ బ్యాండ్స్. మధ్యలో నేను అక్కడక్కడ మాయమైపోతూ ఉంటాను. నేను జ్యువెలరీ చూసుకున్నప్పుడు నువ్వు ఇక్కడ సెట్ చేసుకుంటావు కదా. ప్లాన్ వేసుకుని వచ్చింది. ఇప్పుడు ఇంతకీ మనం అత్తయ్యకి కొంటున్నామా, నీ బర్త్డే షాపింగ్ చేస్తున్నామా? వావ్ హరిని, మన బ్యాగ్స్ కి చాలా బాగుంది అత్తయ్య. బేసిక్ గా మేము థాయిలాండ్ సైకిల్ కి కూడా చూసుకో హరిని నీ ఫేవరెట్ బ్యాగ్స్ పైన చూడలేదు నువ్వు. అక్కడ ఎల్లో గాని పింక్ గాని తీసుకుందాం. హరిని బాగుంది కదా, హరిని పింక్ తీసుకో. పింక్ రెఫర్ చేయకుండా నాకైతే ఇది నచ్చుతుంది అత్తయ్య, ఎందుకంటే మురికైనా కనిపించదు అని. నువ్వు అది తీసుకో, నీ కొడుకు అంటే ఈ రెండు తీసుకో. అన్ని ఇది బాగుందిరా, ఈ రెండు తీయమనండి, ఈ రెండు కావాలి పింక్. అదే మీ షాపింగ్ పిల్లకి హరినికి బర్త్డే గిఫ్ట్. ఇంకా మనం వన్ సైడే చూస్తున్నామాట అంతా కూడా. ఆ రెండు నచ్చినాయి అందుకని నేను వీళ్ళతో వస్తే వీళ్ళే చేసుకుంటారు, నన్ను చేయనివ్వరండి. ఇక్కడ చూడు అక్కడ చూడు అని చెప్పి. ఏంటది? అయ్యో పడిపోతుంది నాన్న. బ్రష్, టూత్ బ్రష్ గుడ్డుకి. షాప్ అయితే నిజంగానే చాలా బాగుంది. నేను చెప్పడం కంటే మీరు డైరెక్ట్ గా వచ్చి చూస్తే మీరే ఆ మాట చెప్తారు. కింద చూడలేదు నువ్వు. ఇంకా నా ఫేవరెట్స్ ఉన్నాయి. జరుగు. సో రీసెంట్ ఎంక్వైరీస్లో హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి చాలా మంది అడిగారు. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. సో దీస్ ఆల్ ఆర్ ఎక్స్టెన్షన్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అకార్డింగ్ టు ఆర్ హెయిర్ అనమాట. ఇక్కడ టైం అయిపోతుంది. పద ముందు జ్యువెలరీ ఏదో చూపిస్తాను. నాకు జ్యువెలరీ కొంటాను కదా. గోల్డ్ కొనలేదు కదా, గోల్డ్ రేట్ పెరిగిందని. గోల్డ్ ప్రైస్ పెరిగిపోతే ఇంకేం కొనుక్కుంటాం, బట్ గోల్డ్ కి ఏ మాత్రం మించిన డిజైన్స్ ఇక్కడ ఇంకా బెస్ట్ గా ఉంటాయని చెప్పైతే అత్తయ్య ఇక్కడ తీసుకొచ్చా. బికాస్ నేను భామా ఎంపోరియం విజయవాడకి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఇంకా అప్డేటెడ్ వర్షన్ చాలా కలెక్షన్స్ వచ్చాయి. సో విఆర్ కలెక్షన్స్ అని చెప్పి పెట్టారు. అదేంటంటే గోల్డ్ అని చెప్పాను కదా, అది గోల్డ్ కాదు, ఎగ్జాక్ట్లీ గోల్డ్ లాగే కనిపించే ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. సో ఇప్పుడు అత్తయ్యకి గోల్డ్ అంత బడ్జెట్ లేదు, సిల్వర్ చూద్దామంటే పాపం అత్తయ్య నాతో వచ్చారు. లెట్స్ గో అత్తయ్య. ఇవన్నీ అసలు చూద్దామంటే కాదు, కొంటానంటే వచ్చా. నువ్వు చూద్దామంటే నేను రాను. చూసా ఏంటి అసలు ఆవిడ షాపింగ్ చూడు నువ్వు. ఇదిగో నీకు మమ్మీ ఇక్కడ ఏమేమి చూస్తుంది చూసావా? నేను చెప్పానా ఈ నియాన్ స్టిక్కర్స్ తెస్తదని చెప్పి. ఇదిగో
సో అక్కడ హెయిర్ అయిపోయింది. ఇక్కడ స్టిక్కర్స్ ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు. నేను ఇంట్లో కూడా ఇలా పెట్టుకోవాలి. శివ వస్తే ఫస్ట్ ఇంట్లో సర్దుకున్నాక తీసుకోండి. అత్య ఈ లాకెట్స్ వా. సో మొత్తం యూనిక్ జ్యువెలరీ అనమాట. ఇలాంటిది మీరు ఈ హైదరాబాద్లో ఎక్కడా చూసి ఉండరు నాకు తెలిసి అయితే, బికాజ్ నేనైతే చూడలేదు. యూ కెన్ సీ ద లాకెట్స్, గ్రేప్స్. ట్రే, ఇంకో ట్రే తీసుకో. అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి మీ షాపింగ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, కావాల్సిన స్టఫ్ అంతా తీసుకోవచ్చు. యూ కెన్ సీ దిస్ జ్యువెలరీ. అది జ్యువెలరీ చూడండి, హల్దీకి మెహందీకి పెట్టుకునేలాగా బాగుంది. కింద అసలు మాకు టైమే సరిపోలేదు. కాకపోతే మీకు మొత్తం ఎలాగో షాపింగ్కి వచ్చాను, వీడియో కూడా చేసినా కాబట్టి మీకు యాక్చువల్లీ ఇక్కడ ఏమేమి దొరుకుతాయని చూపించడానికి అయితే నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను. అసలు నా మైండ్ ఎక్కడ షాప్ చేయాలని అది అర్థమే కావట్లేదు. ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా ఇక్కడ చూసాను. సో ఇక్కడ మనకంతా ఎథనిక్ జ్యువెలరీ అండ్ మొత్తం చూడండి, తోరన్స్, ఓ మై గాడ్, ఇవన్నీ కూడా అంటే రెగ్యులర్ లేకుండా ఎంత రాయల్ గా ఉన్నాయి కదా. ఇది ఆరెంజ్ కూడా చాలా బాగుంది, ఆరెంజ్ కదా. ఇప్పుడు పండగలకి అందరూ సింపుల్ గా మనం ఎంతైనా బంతిపూలు ఆ కల వేరు, కానీ మిగతా చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే ఎంత రిచ్ లుక్ ఉంది కదా. ఇది చాలా బాగుంది కదా, సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి. అండ్ అసలు మనకి చూసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేశారు కదా. బ్యాంగిల్స్ కూడా చాలా. అత్తయ్య మొన్నే బ్యాగ్ కొనేసాను, ఇప్పుడు మళ్ళీ ఎందుకు? నీ సారీ మ్యాచింగ్ ఉంది ఇక్కడ. ఈ సారీ నీ వైట్ సారీ మ్యాచింగ్. మొన్న సిల్వర్ శారీ అది ఎంత ట్రెండ్ క్రియేట్ చేసిందో అందరికీ నచ్చింది. వావ్, దానికి మ్యాచ్ మళ్ళీ జ్యువెలరీ. అసలు ఈ జ్యువెలరీ క్వాలిటీ చూడండి, ఇంత మంచి థాట్ వచ్చింది. అన్ని ఒకే దగ్గర హ్యాపీగా అండ్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది కదా స్టోర్. సో ఇక్కడ లోపలికి యాక్చువల్లీ అలౌ లేదు, బట్ నేను వచ్చాను బికాజ్ ఈ కలెక్షన్ చూస్తే మొత్తం నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. బికాజ్ నేను కూచిపూడి డాన్సర్, లైక్ చిన్నప్పుడు వీళ్ళ దగ్గర ఈ డాన్స్కి రిలేటెడ్ కాస్ట్యూమ్ దగ్గర నుంచి జ్యువెలరీ A to Z అన్నీ మనకి దొరుకుతాయి, ఇంక్లూడింగ్ అమ్మవారి జ్యువెలరీ కూడా. అబ్బా ఎంత బాగున్నాయో. ఈసారి వరలక్ష్మి వ్రతం కొంచెం చాలా స్పెషల్గా ఉండబోతుంది, ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్కి వచ్చారు కదా. గుళ్ళో అమ్మవారికి ఎవరైనా జ్యువెలరీ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు, ఐ మీన్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, అలా ఇక్కడ నుంచి షాప్ చేసి ఇవ్వచ్చు. అండ్ విల్ గెట్ ఎవ్రీథింగ్ A to Z. అదే డాన్స్ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అసలు మా చిన్నప్పుడు ఏవో వాళ్ళు ఏవి తెస్తే అదే వేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా మీరు చూడండి ఎంత బాగున్నాయి. ఒకప్పుడు ఇలాంటి బొమ్మలు అంటే మనం ఆన్లైన్ చూసేవాళ్ళం, తర్వాత లేదంటే ఎక్కడికో వెళ్ళి తెప్పించుకోవాలనుకునే వాళ్ళం. జస్ట్ బ్యాంగిల్స్ కలెక్షనే ఉందన్నమాట. ఎందుకంటే ఇన్ని బ్యాంగిల్స్ ఏదైనా అమ్మాయికి చూస్తే ఏం కొనుక్కోవాలో అర్థం కూడా కదా. బ్లూ ఎంత బాగుంది. మట్టి గాజుల దగ్గర నుంచి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ వరకు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది ఇక్కడ. అండ్ అటువైపు కొంచెం జ్యువెలరీ కూడా ఉంది. ఈ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్. సో ఇప్పుడు ఈ సెషన్ అంతా కూడా మనకి 1 గ్రామ్ గోల్డ్, బట్ నేను అన్నాను సిల్వర్ కూడా ఉండాలి కదా మీ దగ్గర అంటే అది కింద సపరేట్గా ఎక్స్క్లూజివ్గా ఉంది. ఇది జస్ట్ 1 గ్రామ్ గోల్డ్. ఇది 1 గ్రామ్ గోల్డ్ అంటే ఎవరైనా నమ్ముతారా? సిల్వర్ ఏమో అక్కడ 3 లైన్స్ ఆల్రెడీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నా. అదే ఇదంతా 1 గ్రామ్ గోల్డ్ అంట, సెలెక్ట్ చేసుకున్నారంట. అది కొంచెం డైమండ్ లుక్ ఉంది కదా అని చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి 1 గ్రామ్ గోల్డ్.
సో మనకి జనరల్గా ఇలాంటివి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు 1 గ్రామ్ గోల్డ్. ఇప్పుడు సిల్వర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ గ్రీన్ ఎంత బాగుంది అంటే ఇది బ్లాక్ మీద అంత అందం తెలియట్లేదు అనుకుంటా, వైట్ దాని మీద పెడితే భలే అందంగా ఉంటుంది. సో ఇది కూడా మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. సో వీటిలో కూడా మీకు ఏదైనా నచ్చితే చూడండి. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ ఎక్కువ టైం పెట్టట్లేదు ఎందుకంటే సిల్వర్ది కూడా ఎక్స్క్లూజివ్గా ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. సో అక్కడ మనం జ్యువెలరీ అంతా చూసాం, ఇదంతా కూడా వడ్డానం సెషన్ అనమాట. సో ఇక్కడ మనకి లైక్ నక్షి అండ్ కొంచెం విక్టోరియన్లో విత్ బీడ్స్ అండ్ ఇదంతా కూడా డైమండ్స్ కలెక్షన్ లాగా. ఇది మళ్ళీ కలర్ చేంజింగ్ ఉంది. సో ఇందులో బీడ్స్ వచ్చేసి మనకి కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉందన్నమాట. స్టోన్ది బాగుంది కదా, పర్ల్ది బాగుంది కొత్తగా, పర్ల్ విత్ పగడం నక్షి చాలా బాగుంది. రియల్యా మీకు లాస్ట్ టైం గుర్తుందా నేను వీళ్ళ బామా ఎంపోరియం విజయవాడలో షూట్ చేసినప్పుడు ఒక ఫోన్ లాంటి బ్యాగ్ కొనుక్కున్నాను, అది ఉంది ఇంట్లో, చూపిస్తా. ఇవన్నీ రియల్ బీట్స్, రియల్ పర్ల్స్, ఒరిజినల్ బీట్స్ అండ్ పర్ల్స్. కొంతమంది పర్ల్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు, ఒరిజినల్ బీట్స్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి మీరు వాకింగ్ చేసినప్పుడు చూడండి. ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ లైక్ అందరూ పెట్టుకోగలిగేలాగా మన దగ్గర ఉన్న జ్యువెలరీ కరెక్ట్ మ్యాచ్ కదా, మల్టీ కలర్ జ్యువెలరీ. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసేసి సెకండ్ ఫ్లోర్లో ఏముందో చూసి దాని తర్వాత సిల్వర్ స్టోర్కి వెళ్దాం రండి. సో ఫైనల్గా నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చాను అనమాట. లాస్ట్లో సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చూస్తాను. ఇక్కడ చూడండి ఈ దశావతారం పూజ గదిలో పెట్టుకోవడానికి ఎంత బాగా సెట్ చేశారు. ఇలా అత్తే ఇప్పుడు తీసేసుకుందాం ఇది అని అన్నారు. ఇవి ఏమంటారు, ఇవి గరిక ముంతలు, అల్మేల ముంతలు. బికాజ్ ఇవి మాకు లేదు కాబట్టి నాకు వీటి పేర్లు తెలియదు, బట్ మీకు యూజ్ అవుతాయని చెప్పి అయితే చూపిస్తున్నాను. అండ్ ఆల్సో సమ్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఎంగేజ్మెంట్ రింగ్స్, ప్లాటర్స్ అండ్ ఆల్. ఓ మై గాడ్, క్రిస్టియన్ గౌన్స్. మీకు గుర్తుందా నేను ఫ్యామిలీ నెంబర్ 1 షోలో క్రిస్టియన్ బ్రైడ్గా రెడీ అయ్యాను, బట్ ఆ టైంలో వీళ్ళు ఇక్కడ లేరు, వీళ్ళ దగ్గర తీసుకోలేదు నేను ఫ్రాక్. ఎక్కడి నుంచో ఎంత కష్టపడి తెచ్చుకున్నాను అన్నది నాకు తెలుసు. బట్ ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్ బ్రైడ్స్ ఉన్నారో వాళ్ళకి బ్యూటిఫుల్ గౌన్స్, బ్రైడల్ గౌన్స్, హెయిర్ యాక్సెసరీస్ అండ్ ఆల్. సో దిస్ ఆల్ ఆర్ లైక్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఫ్రాక్స్ కూడా మనకి ప్రైస్ రేంజ్ నేను కనుక్కొని చెప్తాను, యూ కెన్ ఈవెన్ ట్రైల్ అనమాట. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఎతికోపా టాయ్స్. బికాజ్ ఇవి నాకు ఎందుకు గుర్తుంటాయి అంటే నేను సంక్రాంతి టైంలో బొమ్మల కొలు పెట్టుకుంటాను కాబట్టి అలా నాకు ఇవన్నీ కూడా గుర్తుంటాయి కొన్ని పేర్లు. సో ఈ మధ్య మనకి పెళ్ళిళ్ళలో కూడా స్పెషల్ అట్రాక్షన్ కోసం అక్కడక్కడ ఇలా సెటప్స్ కూడా చేస్తున్నారు కాబట్టి యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇది మాతా పట్టియా, ఎంత బాగుంది ఇది, చాలా లైక్ స్టైలిష్ గా ఉంది. సో ఇలా తలంబ్రాలు, హెడ్ జ్యువెలరీ, బొమ్మలు, రిటర్న్ గిఫ్ట్స్ కూడా కొనేసుకోండి ఇక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళకి. జర్మన్ సిల్వర్ అటువైపు, ఇదంతా బ్రాస్. నైస్, ఇది నాకు చాలా నచ్చింది. ఎంత బాగుందో. శ్రీరామనవమి స్పెషల్ రామ్లల్ల అయోధ్య రాముడు ఎంత అందంగా ఉన్నారు. సో ఇవి గిఫ్ట్స్ ఇవ్వడానికి లైక్ కార్లో పెట్టుకోవడానికి, షో కేస్లో పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయి చిన్న చిన్నగా. తీసుకుందామా? ఇది 200 కూడా లేదు. ఇది ఐస్ క్రీమ్ కప్ 200 కూడా లేదు, 175. సో ఈ కప్స్ ఒక 6 ఇవ్వండి, బికాజ్ మేము సిల్వర్ అని చెప్తాం అందరికి, మీరు కూడా సిల్వర్ అనుకోవాలి. ఓకే, ఇది టూచ్. ఇప్పుడు ఈ స్పూన్ సెట్ అండ్ కప్ సెట్ ఇవ్వండి. సో ఇలాంటిది మనం గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఎంత బాగుంటుంది, చాలా బాగుంది కదా ఈ సెట్ టుగెదర్ ఇట్లా. సో బాగుంటుంది కదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి. ఈసారి వరలక్ష్మి వ్రతంకి ఇట్లా ఏమన్నా ప్లాన్ చేద్దాం మధ్య, ఇట్లా దీపాలు, ఇట్లా తులసి కోట. సో నేను చెప్పేదానికంటే మీకు ఇక్కడ చూస్తుంటే అర్థం అయిపోతుంది కాబట్టి ఈ బొమ్మలు కూడా ఎంత బాగున్నాయో. వాటి మీద మళ్ళీ అష్టలక్ష్ములు చూడండి, రిటర్న్ గిఫ్ట్స్, బాక్సెస్, మీరు కస్టమైజ్ చేసుకోవడానికి ప్లాటర్స్, నవరత్న తలంబ్రాలు టు గిఫ్ట్ సమ్వన్ లైక్ దిస్, అండ్ నెమలీకల మాలలు ఇలా. ఓ మై, అసలు సరిపోదు 1 డే వీళ్ళ దగ్గర.
దీంట్లో మీకు కావాల్సింది మీరు కస్టమైజ్ చేసేసి పెట్టేసి గిఫ్ట్ ఇచ్చేయచ్చు. అయ్యో 600. ఈసారి నేను వరలక్ష్మి వ్రతంకి ఎక్కడ వెళ్ళట్లేదు, ఏ ఆన్లైన్లో ఆర్డర్ చేయట్లేదు, ఇక్కడే తీసుకుంటా బెటర్. ఎందుకంటే ఈజీ. ఇది కూడా అత్తే పిల్లలకి బర్త్డేస్కి కూడా, బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్కి ఇది కూడా చాలా తక్కువ అవుతాయి ప్రైస్. దీంట్లో వేసేసి ఇచ్చేయడమే స్టఫ్ అంతా. ఈ పండగలకి కాకుండా మీ ఇంట్లో ఎన్ని అకేషన్ ఉన్నా కూడా మీరు రావచ్చు. సో దట్ మనకు కావాల్సింది మనము రిటర్న్ గిఫ్ట్ బాక్సెస్ ఇట్లా. ఇదేంటి శారీస్కా ఏదో ఏమైనా పెట్టుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్. అయ్యో అయితే ఫ్రూట్స్ అట్లా. సో ఇప్పుడు అప్కమింగ్ చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు రండి, మీకే అర్థం అవుతుంది షాప్లో స్టఫ్ చూస్తే. ఈ ఫ్లోర్ అంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేసేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం వీళ్ళది వియారా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కూడా అలా ఒక లుక్ వేసేద్దాం, వచ్చేయండి. సో ఇక్కడ భామా ఎంపోరియంలోనే మనకి ఎక్స్క్లూజివ్గా సిల్వర్ జ్యువెలరీ వియారా కలెక్షన్ అని చెప్పి పెట్టారనమాట. సో కంపేర్ టు మార్కెట్ రేట్స్ ఇక్కడైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే మీరు రిమైనింగ్వే నేను ఇందాక చూపించినప్పుడు వాటి ప్రైజెస్ బిలో ఎంత ఉందో అన్నది మెన్షన్ చేశాను కాబట్టి ఇది వచ్చేసి వియారా సిల్వర్ కలెక్షన్ అనమాట. మొత్తం సిల్వర్ జ్యువెలరీ A to Z దొరికేసాయి, ఇంక్లూడింగ్ బ్రైడల్ జ్యువెలరీ కూడా. అలా విక్టోరియన్ ఉంది ఇక్కడంతా మనకి, లైక్ బీడ్స్ కలెక్షన్ ఉంది అండ్ నక్షి కలెక్షన్ ఉంది, డైమండ్ కలెక్షన్ ఉంది ఇలా. అండ్ అంతేకాకుండా మెన్స్కి కూడా పెట్టారు వీళ్ళు. గ్రేట్, యూనో మెన్స్ ఆల్సో హ్యావ్ సో మెనీ జ్యువెలరీస్. ఓన్లీ లేడీస్ తో వచ్చారనుకో వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళు కూడా టైం పాస్ చేసుకుంటారు కదా. వాళ్ళు కూడా పర్చేస్ కడియాలు, బ్రేస్లెట్స్, బ్యాండ్స్, చైన్స్ ఇలా వాళ్ళకు కూడా. దిస్ ఇస్ కంప్లీట్లీ సిల్వర్ జ్యువెలరీ అనమాట. సో ఫస్ట్ నేను మీకు విక్టోరియన్ చూపిస్తాను, వాళ్ళు ఎవరైనా వచ్చేలోపు నేనే చూపించేస్తా. సో దిస్ ఆల్ విక్టోరియన్ కలెక్షన్. ఓ వావ్, ఇది ఎంత బాగుంది. మొన్నంతా మనం ఈ కలర్ కోసం ఎంత మొన్న యాక్చువల్లీ నేను సిల్వర్ శారీకి ఇట్లా బ్లూ జ్యువెలరీ ఏదైనా పేరప్ చేద్దామా, బికాస్ బ్రేక్ డౌన్ ఉంటుంది ఆ సిల్వర్ మీద, ఇట్లా బ్లూ అండ్ పర్పుల్ కనిపిస్తుంది అనుకున్నాను. అప్పుడు ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు ఎంత బాగుంది. ప్రైస్ నమ్మరు నేను చెప్తే, చెప్పను. సో ప్రైసెస్ అయితే నేను మెన్షన్ చేయను. మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 దగ్గర ఈ స్టోర్ ఉంది కాబట్టి డెఫినెట్లీ విజిట్ చేయండి. ప్రైసెస్ అయితే జస్ట్ ఆఫర్లు ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడే నాకు ఇక్కడ ఒక సీక్రెట్ తెలిసింది, ఏదో ఆఫర్ కూడా ఉందంట. ఆ డేట్స్ ఏంటి, ఆఫర్స్ ఏంటి, అవన్నీ కూడా నేను కనుక్కొని మీకు ఆన్ గోయింగ్లో చెప్తాను. ఇదా సింపుల్ గా కొంచెం డైమండ్ ఫినిషింగ్ ఉంది కదా. అమ్మో, ఇలాంటిది డైమండ్ అంటే ఎన్ని లక్షలు పెట్టాలి? 10 పెట్టాలి. అదే 10 మినిమం, 10 ఎక్కువ ఉంటుంది. 10 ఇదిగోండి. బాగుంది కదా, ఐ మీన్ క్లాస్ గా ఉంది. కొన్ని వేస్తే బాగోవు, ఇది బాగుంది. అంటే పైకి లేదు, లాంగ్ లేదు, మిడిల్ ఉంది, బాగుంది. కొంచెం సెట్ బాగుంది కదా. ఈ ఇయర్ రింగ్స్ చూడండి, మీరు పెట్టరు కానీ ఇట్లా బుట్ట బాగుంది కదా, కానీ బాగుంది. సింపుల్ అంటారు. ఇప్పుడు ఇది కొనిపించుకున్నా కూడా అతే లైక్ మేము గిఫ్ట్ ఇచ్చినా కూడా పెట్టరు అసలు. ఒకసారి ఏదో ఇంకా ఆ పూటకో లేదంటే కాసేపు అలా పెట్టి, నా బర్త్డేకో హరిణి బర్త్డేకో పెట్టుకుంటా. ఇప్పుడు మీ బర్త్డే కతే ఇది. అండ్ ఆఫర్ కూడా ఏమో ఉందంటే కనుక్కుందాం. ఆఫర్లో అంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఆఫర్లో ఇంకేమి అంటే ఒక సెట్ కొనడానికి వచ్చి ఇంకోటి కూడా కొనుక్కోవచ్చు కదా ఆఫర్స్లో. ఏంటో ఆఫర్ అనేది కనుక్కుందాం. ఇది కూడా బాగుంది అత్తయ్య. ప్రైస్ చూస్తున్నావా? తక్కువ ఉందా ఎక్కువ ఉందా? వాము అంటే నేను భయపడ్డా. బాగుంది. ఇది కొంచెం లాగొచ్చు. ఇది ప్యూర్ ఇట్లా డైమండ్ లాగే ఉంది కదా, చాలా బాగుంది. అండ్ ఆల్సో వడ్డాన్నంలో కూడా చూడండి మనకి సైజ్కి తగ్గట్టు యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ అండ్ సెలెక్ట్. వావ్, ఇది నక్షి విత్ అన్కట్స్. ఇప్పుడు చాలా ట్రెండ్ ఇది నక్షి విత్ అన్కట్స్. అండ్ దీంతో పాటు మనకి వంకీలు ఎన్నున్నాయో, జడగంట్లు. ఇదేంటి అష్టలక్ష్ములు, చాలా లక్ష్ములు ఉన్నారు. అత్తయ్య ఇది బాగుంది అత్తయ్య. ఇంకోటి ఏదైనా చూద్దాం, రెండు చూద్దాం. ఇంకోటి అంటే ఎలా చూస్తారు ఇక్కడ? ఇంకా అత్తయ్య ఇక్కడ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది, ఇది కూడా చూద్దాం రండి. ఇప్పుడు చంద్రముఖి సినిమాలో ఆ నగల రూమ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ రూమ్కి వచ్చామన్నమాట మేము. అలాగే ఉంది. వావ్, మొన్న రీసెంట్గా వేసుకునే జ్యువెలరీ టైప్ కంటే ఇంకా బెస్ట్గా ఉంది. చాలా బాగుంది అత్తయ్య. నెక్స్ట్ ఏమి ఈవెంట్కి వేసుకోను, ఇప్పట్లో ఇంకేం లేదు. నెక్స్ట్ మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ అంటే హరిణి ఓనీల్ ఫంక్షన్. అత్తయ్య ఇది చాలా బాగుంది. ఇలాంటిది నేను డైమండ్స్లో ఎప్పటికీ కొనుక్కోలేను అత్తయ్య, ఎందుకంటే వేరే దాటి అసలు కొన్న అత్తయ్య డైమండ్స్లో నేను. ఇప్పుడు మనకి గుడ్డు బర్త్డే వస్తుంది కదా, ఈ నెమలిక్ ఇది బ్రౌచా. ఇప్పుడు మీ దగ్గర అన్నీ ఉన్నాయి, హెయిర్ పిన్స్
జడ బిల్లలు ఒకసారి పెట్టుకుంటా. ఇది ఇప్పుడు నాకు అవసరం లేదు కానీ ఊరికే పెట్టుకుందాం, ఒక సాటిస్ఫాక్షన్. వచ్చారు ఒకరు హెల్ప్ చేయడానికి. పెట్టండి. నా మెడకి వస్తుందా? ఈ నా హెయిర్ స్టైల్ పాడవద్దురా, చాలా కష్టపడి చేసుకోవచ్చు. నేను ఒకసారి ఎప్పుడైనా ఫోటోషూట్ చేసుకున్నప్పుడు వీళ్ళని అడుగుదాం, ఇది ఇస్తారా కాసేపు ఫోటోషూట్ చేసుకొని ఇస్తాము అనేసి. అత్య ఇది తీసేరా, ఇది నచ్చలేదు, తీసి. ఇది అంత గ్రేట్గా లేదు, లైక్ నాకు మీన్ ఓల్డ్ అందరు వేసేసుకున్నారు, ఇది అసలు అయింది. ఎంత బాగుందో. ఇది వేయండి రా, బాగుంది. కాసేపు ఉంచుకుందాం ఇలా, చాలా ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ పగడాలు, పర్ల్స్ ఇలాంటిది మన దగ్గర చిన్నది ఉంది నెక్లెస్, పొడువుగా ఈసారి ప్లాన్ చేద్దాం. వీళ్ళు అచ్చంగా గోల్డ్ షాప్, సిల్వర్ షాప్ లో సో నాకు అత్తయ్య ఇది కొనిస్తున్నారు, నేను అత్తయ్యకి అది కొనిస్తున్నా. ఏం కొని అని అంటున్నాడు అత్తయ్య.